ఒకసారి ఒక గద్ద వేట అయిపోయింది, బాగా కడుపు నిండిందని. అలా అలా ఎగురుతూ వచ్చి ఒక చెట్టు కొమ్మ మీద వాలింది. వాలిట చూసింది అదే చెట్టు మీద పక్క కొమ్మలో ఒక పాము ఉంది. కొంచెం సౌండ్ చేసింది, సబ్సప్ నేను ఉన్నాను ఇక్కడ అని. ఆ పాము అర్థం చేసుకుంది కానీ కదలలేదు అక్కడ నుంచి. గద్ద అనుకుంది, నేను ఇక్కడికి వచ్చినా నువ్వు కదలవా అంటే భయపడవా నేనంటే అన్నట్టుగా ఉంది. పాము నా ప్లేస్ కి నువ్వు వచ్చావు అన్నట్టుగా అది ఉంది. చూసుకుందాం అన్నట్టు పాము ఉంది. సో ఏం చేసింది, ఈగలు మెల్లగా దాన్ని ఇట్లా రప్పని తన క్లాస్ తో కొట్టడం, ముక్కుతో కెలకడం అలా చేసింది. పాము తిరిగి బుసగొట్టింది. ఏంటి అని, నువ్వు నా మీద బుసగొడతావా అని చెప్పి ఇది ఫైట్ చేయడం మొదలెట్టింది. అది కాళ్ళకు చుట్టుకోవడం మొదలెట్టింది. ఇది కింద పడేస్తుంది, పైన పడేస్తుంది. ఇద్దరు పైనుంచి కింద పడ్డారు. ఆ పాముకి గద్దకి ఫైట్ జరుగుతూనే ఉంది. ఆ బ్యాటిల్లో 3-4 అవర్స్ గడిచిపోయి అయినా ఈగలు నాకు భయపడవా, ఆకాశం మొత్తానికి రాజు నేను, నువ్వు ఏం తమాష పడతావని. ఇది ఏంద్రా నువ్వు నీ డామినెన్స్, నేనేం తక్కువ దాన్ని అన్నట్టు ఇది చూపిస్తుంది. 3-4 అవర్స్ తర్వాత గద్ద గెలిచింది, పాము చనిపోయింది. ఫుల్ గాయాలు, బ్లడ్, మొత్తం ఒక వార్ జరిగింది. రెండింటికి గెలిచాను అనుకుని తన ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి తన గూడు చెదిరిపోయింది. తన గుడ్లు పగిలిపోయి ఉన్నాయి. రెక్కలు ఇలా పెట్టి కాపాడిన పిల్లల్ని వేరే పక్షులు తీసుకెళ్లిపోయి మొత్తం తన జీవితం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? సమ్ విక్టరీస్ ఆర్ వర్స్ దాన్ డిఫీట్స్. కొన్ని గెలుపులు ఓడిపోవడం కన్నా దారుణాలు. ఇప్పుడు అది గెలిచింది పాము మీద, ఏం సాధించింది? చక్కగా ఇంటికి వచ్చి ఉంటే పిల్లల్ని కాపాడుకునేది కదా. అన్నెసెసరీ ఈగోకి వెళ్ళి పాముతో పెట్టుకుని 4-5 గంటలు నేను గెలవాలి అని ప్రపంచాన్ని మర్చిపోయి ఆ బ్యాటిల్ మీద ఫోకస్ పెట్టింది. ఏం చేసింది? గెలిచింది. తర్వాత ఏం పోయింది? జీవితం మొత్తం పోయింది. మనం కూడా మన ఫ్యామిలీ ఏంటి, మన జీవితం ఏంటి, మన ఫోకస్ ఏంటి, మనం ఎటెళ్ళాలనుకున్నాం దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి చిన్న చిన్న కొట్లాటలు గారే నీ అంతు చూస్తారా, నేను మొత్తం పక్కన పడేసి వస్తారా, నువ్వు ఎక్కడో చెప్పరా, వెళ్ళిపోతాం. ఒక్కోసారి ట్రాఫిక్ లో కూడా విపరీతమైన రోడ్ రేస్ వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఈగోకి వెళ్ళిపోతాం, టైం వేస్ట్ అయిపోద్ది. ఇందులోనే కాదు, రిలేషన్షిప్స్ లో అయినా ఏదైనా సరే, నేను నీకు ఇది ఇవ్వను, నువ్వు నాకు ఇది చేస్తావా, అట్లా ఫోకస్కి వెళ్ళిపోతాం మనం. ఓసారి అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అది మనకు తెలియదు. ఒక పక్క నుంచి తినేస్తా ఉంటుంది జీవితాన్ని. నువ్వు వీడి మీద గెలుస్తావేమో, నువ్వు ఎవరి మీద అయితే ఆ రివెంజో ఆ ఈగోనో చూపించో వాడి మీద గెలుస్తావేమో ఫైనల్లీ. కానీ తర్వాత నువ్వు ఏం కోల్పోతావు ఒకసారి చూసుకుంటే భయం వేస్తుంది. దానికన్నా పారా స్వామి చాలా పనులు ఉన్నాయి అనుకోవడం బెటర్. సో ఈ హోల్ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సమ్ విక్టరీస్ ఆర్ వర్స్ దాన్ డిఫీట్స్.